నాన్న, నాకు తెలుసు బాబు, నువ్వు సాధిస్తావని. ఇదే ఉంది బాబు, నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. సీతామహాలక్ష్మి, ఎవరొచ్చారో చూడు. నీకు మాటిచ్చిన ప్రకారం వీణ్ణి ఈ లోకమే మెచ్చుకునేటట్టుగా తీర్చిదిద్దాను. అమ్మా, నీ భర్త మీద నీకంత నమ్మకం, నువ్వు లేకున్నా నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటారని నువ్వు కళ్ళు మూసేశావు. నాన్న, నువ్వు లేక మేము అనుభవించిన ఆవేదన ఏమిటి మాణిక్యం? కార్తీక్ ఏమంటున్నాడు? పట్నంలో చదువుకుని వచ్చిన ఈ సముద్రపు గాలిని సరుగుడు చెట్లని వదిలేయడానికి మనసు రావట్లేదంటండి. ఎంత ఢిల్లీకి రాజైనా తల్లికి పెట్టే కదంటండి. అయ్యా ఏంటిలా పరిగెడుతున్నారు? ఒక్క కొడుకుని కన్నా సింహం లాంటి కొడుకుని కన్నా అర్థం. నాన్న, ఏంటి ఢిల్లీలో ఫంక్షన్? అందరూ వస్తారు నాన్న. రాష్ట్రపతి ఇవ్వబోయే ఈ పథకం మా నాన్నకే చెందాలి అని మిమ్మల్ని అందరికీ గొప్పగా పరిచయం చేయాలి నాన్న. కార్తీక్, నా ప్రపంచం చాలా చిన్నది. ఈ సముద్రం, ఈ గూడెం ప్రజలని ఒక గిరి గీసుకుని బ్రతుకుతున్నాను. అవును గిరే, నాకు నేనే గీసుకునే గిరి. ఈ సముద్రాన్ని వదిలి, ఈ జనాన్ని వదిలి చివరి క్షణం వరకు వెళ్ళకూడదని ఒక నిర్ణయంతో బ్రతుకుతున్న వాణ్ణి. దాన్ని దాటే శక్తి నాకే లేదు. All India Young Scientist Award of this year goes to Dr. Kartikeya of Vizag University for his contribution to nanotechnology. మన గూడానికి గొప్పరా మన చిన్నయ్య రాజమతి పత్రమే. నేను చెప్పింది నిజంరా? కళ్ళు పెట్టుకొని చూడరా, నేను చెప్పింది నిజం. నువ్వు చెప్పింది ఇప్పుడే నిజమైందా? ఆహాహా, నా జీవితంలో ఎంతకంటే సంతోషమైన రోజు ఇంకోట్లేదు. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. కార్తీక్ ను గురించి రానివ్వు, వాడితో చాలా మాట్లాడాలి. అయ్యా, ఈ గూడెంలో నేను ఏం చెప్పినా నా మాట ఎవరూ నమ్మటం లేదు. ఏంట్రా మీ గొడవ? ఏం లేదయ్యా, ఈ పేపర్లో ఉన్నదాన్ని నేనేమో సొర చెప్పాను, వీడేమో పండుగ అంటున్నాడు. నేను 100 రూపాయలు పందెం కూడా కట్టాను. మీరే తీర్పు చెప్పండి అయ్యా. ముందు తీర్పు చెప్పండి అంటారు, తర్వాత తీర్పు మార్చి చెప్పండి అంటారు. వదిలేంటారు పెద్ద ఆయన్ని. నువ్వుండు మాణిక్యం, ఇది ఏ రకానికి చెందిందో చూసి చెప్తాను. ఇది ఖచ్చితంగా సొరచాప కాదు, పండుకప్ప కాదు. ఇది తిమింగలం. దీని తోక చూస్తుంటేనే తెలియట్లేదు తిమింగలం అని. అదరగొట్టారు కదయ్యా, అదరగొట్టారు కదా. సొంత బుద్ధితో ఆలోచించరా, ఇంకోటి చెప్పిందని వంత పాడద్దు. అయ్యా వస్తామయ్యా, ముందు డబ్బులు తర్వాత కొడుతూ కానీ. ఏంటండి అంత పేపర్లో ఏముంది? నా కళ్ళద్దాలు. అయ్యా అయ్యా, పెట్టి చూపించాడేంటయ్యా? వైజాగ్ కి బస్ ఎన్ని గంటలకి? వైజాగ్? అయ్యా ఏమైందయ్యా, ఏమైందయ్యా? తీసుకొచ్చాను. అయ్యా అయ్యా అయ్యా
ఏమైందయ్యా? అయ్యా రాజయ్య 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 కన్ను మూసి నిన్ను చూసి నీటి సంద్రం ఇంకినది. కోటి జనం కన్నుల్లోన కన్నీటి సంద్రం పొంగినది. కన్ను మూసి నిన్ను చూసి నీటి సంద్రం ఇంకినది. కోటి జనం కన్నుల్లోన కన్నీటి సంద్రం పొంగినది. కన్ను తెరచి చూడు ఈ ఊరి ప్రజల గూడు. కన్ను తెరచి చూడు ఈ ఊరి ప్రజల గూడు. నింగినేల కన్నా ఈ పొంగే కడలి కన్నా కంటి పాపలాగా నన్ను పెంచిన ప్రేమ మిన్నా. కొండె కూలిపోయే మా గుండె పగిలిపోయే. కాలమాగిపోయే ఈ గాలి మూగపోయే. కన్ను తెరచి చూడు ఈ ఊరి ప్రజల గూడు. బాబు 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 ఏంటి బాబు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావా? ఏంటి నాన్న, ఏంటి బాబు ఇది? నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? మా కన్నీళ్ళు తుడవాల్సిన నువ్వే ఇలా ఏడుతున్నావా? అయ్యా, అయ్యగారు కలగన్నది నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనే. ఓరి దేవుడా, ఆ పేపర్లో ఏముందో ఏంటో అదే ఆయన పేనం మీదకి తెచ్చింది. ఏమంటున్నా? అవును బాబు, ఆ పేపర్ చూసి హడావిడిగా ఊరికి బయలుదేరారు. ఆ కంగారులో ఆయన ఊపిరి ఆగిపోయింది. ఈ విషయం నువ్వు కుదిరి పడ్డాక చెబుతావనుకున్నాను. నాన్న ఊరుదులు వెళదామని బయలుదేరారా? అవును బాబు. ఎందుకనలా? అదే బాబు అర్థం కాలేదు. ఈ ఊరు వదిలి వెళ్దాం అనుకున్న ఆయన చివరికి లోకమే వదిలి వెళ్ళిపోయారు.
నమస్కారం. హలో ఎయిర్పోర్ట్లోకి ఒక తీవ్రవాది బాంబుతో వచ్చాడని మెసేజ్ వచ్చింది. ఓవర్. ఎస్ సార్, ఇమీడియట్ గా అందరినీ చెక్ చేస్తాం. అవునవును. నమస్కారం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, వన్ డౌట్. గుంపులో నుంచి ఎవరు ఒక్కరే అడగండి. నేను ఒకదాన్నే కదా. ఐఎమ్ వెరీ సారీ. డౌట్ ఏమిటి? ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేయాలి, ఏ కౌంటర్ లో ఇవ్వాలి? ఈ బ్యాగ్ ని ఆ కౌంటర్ లో ఇవ్వండి, బట్ ఈ టోటల్ లగేజ్ ని సరుకులు తీసుకెళ్లి షిప్ లో వేయండి, అదే సేఫ్టీ. Naughty, naughty, naughty.